శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. చారుచంద్రావళీలోచనైశ్చుంచితో గోపగో బృంద గోపాలికా వల్లభః వల్లవీ బృంద బృందారకః కాముకః సంజగౌ వేణునా దేవకీనందనః. నారదుడు వచ్చి కంసుడికి, నీ మరణ రహస్యం ఇది, నిన్ను చంపడానికి పుట్టినవాడు నందుడి దగ్గర పెరుగుతున్నాడు. అతనికి ముందు పుట్టవలసిన వసుదేవ కుమారుడు కూడా రోహిణి గర్భంలో మార్పు చెంది అక్కడ పుట్టేశాడు. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, నీ సంగతి చూసుకోమన్నాడు. దాంతో ఇతను ఏం చేశాడు, మన కంసుడు వసుదేవుణ్ణి దేవిని ఇద్దరిని మళ్ళీ చెరసాలలో బంధించాడు. దాని తర్వాత కేసి అనే ఒక రాక్షసుణ్ణి నందగోవ్రజం మీదకి పంపించి తన తాలూకు చుట్టుపక్కలందరినీ, తన దగ్గరున్న చాణూర ముష్టికులని జట్టుల్ని వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్, అర్జెంట్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసుకున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎదిరించడానికి ఇంద్రాదులకైనా శక్తి చాలదు, అయితే బలరామకృష్ణులనే ఇద్దరు చిన్నపిల్లలు నన్ను వధించటం కోసమే బృందావనంలో పెరుగుతున్నారు. నన్ను చంపుతామని బీరాలు పలుకుతున్నారు. వాళ్ళు ఏమనలా, ఈయన ఉద్దేశం చెప్పుకుంటున్నటువంటి భయంతో ఏం చెప్తున్నాడంటే, ఈ వింతగా ఉన్న ఈ మాటలు మనం ఒక పని చేద్దాం, జట్టిపోరు ఏర్పరుద్దాం, అంటే మల్ల యుద్ధపు పోటీలు ఏర్పరుద్దాము. మల్ల రంగానికి 4 వైపులా మంచెలమరిస్తే పుర ప్రజలంతా వచ్చి చూస్తారు. నగరం 4 మూలలా ఈ మాట చాటించండి. తర్వాత చాణూరు ముష్టికులు ఇద్దరికీ చెప్తున్నాడు, మీ ఇద్దరు మల్ల యుద్ధంలో బ్రహ్మాండమైన చాతుర్యం ప్రావీణ్యం ఉంది, మీకు గొప్ప శౌర్య ప్రతాపాలు ఉన్నాయి, మీకు జట్టులలోనే అంటే ఈ మల్ల యుద్ధ వీరుల్లోనే జగజ్జట్టులనే పేరు కలిగి ఉన్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ చూస్తుండగా ఆ రామకృష్ణులు ఇద్దరిని సంహరించి నాకు ప్రీతిగా కలగజేయండి. సంహరించడం అంటే ఓ పక్కన బాలురు అంటాడు, సంహరించడం అంటాడు, 2 పదాలు చూడండి వేరువేరువి. బాలురిని సంహరించడం ఏమిటి, నువ్వు జట్టివి ఇంకో జట్టిని తెప్పిస్తాను వాడిని సంహరించు అంటే ఒక రకంగా ఉంటుంది. పిల్లలు వస్తారు వాళ్ళని సంహరించు అని చెప్తున్నాడు. అక్కడి నుంచి మావటి వాడిని పిలిచాడు. ఈయన దగ్గర కువలయాపీడం అనే ఒక పెద్ద ఏనుగుందట, బ్రహ్మాండమైనది. అది కోపం వస్తే యముని కూడా ఎదిరించగలిగేంత పెద్ద ఏనుగు అనమాట. దాని పేరే కువలయాపీడం, అంటే భూమిని పీడించగలిగేది. కువలయము అంటే భూమి, అంత పెద్దది, నడగొండలాగా ఉంటుంది. ఆ మావటివాడు పరమ క్రూరుడట, ఆ ఏనుగుని నడిపేవాడు. వాడికి ఏం చెప్పాడంటే, నువ్వేం చేస్తావు, మన భవన ద్వార సమీపంలో ఉన్న అలాన స్తంభం దగ్గరికి వస్తారు, వాళ్ళు పిల్లలు వస్తారు కదా, గోపబాలురు వచ్చినప్పుడు నీ ప్రతాపాన్ని చూపించు. దీన్ని ఏం చేస్తావు, ఈ కువలయాపీడాన్ని బాగా అదిలించి వాళ్ళ మీదకి పంపించు, కువలయాపీడంతో తొక్కించి చంపేసేయాలి పిల్లల్ని అని చెప్తున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, చతుర్దశి నాడు విజయం కోసం వైభవోపేతంగా ధనుర్యాగం చేద్దాము, రుద్రుడికి ప్రీతిగా జంతు బలులు చేయండి అని రకరకాల పనులు. ఒక్కొక్కళ్ళకి చానూరు ముష్టికులకేమో పిల్లలు వస్తారు, వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళని చంపేయమన్నాడు. మావటికేమో 2 గోపబాలురు వస్తారు, వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏనుగుని ప్రేరేపించి తొక్కిచ్చేసేయమన్నాడు. ధనుర్యాగం చేయమన్నాడు. అక్కడి నుంచి జంతు బలులు చేయమన్నాడు. ఇవి ఒక పెద్ద ప్రోగ్రాంకి ఎవరెవరు చేయవలసిన పనులు వాళ్ళందరికీ చెప్పాడు. చెప్పిన తర్వాత మనం మొదటే చెప్పుకున్నాం, యాదవులు చాలామంది రకరకాల దేశాలకి పారిపోయే అవకాశం లేని వాళ్ళు ఇతన్నే రాజుగా మన్నించి అతని క్రూరత్వాన్ని సహిస్తూ అక్కడే ఉండిపోయారు. ఆ యాదవులలో ముఖ్యుడు వసుదేవుడికి కజిన్ బ్రదర్ అయిన అక్రూరుణ్ణి పిలిచాడు. అన్నదమ్ముడవుతాడు ఆయనకి. అతన్ని పిలిచి ఏం చెప్పాడంటే, ఇప్పుడు నువ్వు చాలా గొప్పవాడివి, నీకు సార్థక నామధేయం, నువ్వు ఏ క్రూర కర్మలు చేయవు, క్రూర కర్మలు చేయని వాడు కాబట్టి అక్రూరుడివి, నీతో ఎంత స్నేహమైనా చేయొచ్చు, అందరితోటి కలిసిమెలిసి ఉంటావు. నందవ్రజంలో 2 బాలురు ఉన్నారు, బలరామకృష్ణులని, వాళ్ళని ఉపాయంతో తెచ్చి నాకు అప్పచెప్పు, వాళ్ళని తీసుకురమ్మన్నాడు. ఏంటంటే దేవతలు నాకు భయపడి వేడుకుంటే విష్ణువు ఈ వసుదేవుడికి కృష్ణుడిగా జన్మించాడని నేను ఒక ప్రథ విన్నాను, చాలామంది చెప్పుకుంటున్నారు అట్లా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ గోకులానికి వెళ్ళి ధనుర్యాగం చూడడం కోసం రమ్మని వాళ్ళని పిలుచుకురా, నందాదులైన గొల్లపద్దలకు చెప్పు. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏటా 6 నెలలకు ఒకసారి అట్లా కప్పం కట్టడానికి వస్తారు కదా, కప్పం కట్టవలసిన సొమ్మును చేత్తపుచ్చుకుని ధనుర్యాగం కూడా చూద్దురు కానీ రండి అని పిలువు వాళ్ళని అని చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయదలుచుకున్నానంటే, వాళ్ళిద్దరూ నన్ను చంపడానికి ఉద్యుక్తులుగా ఉన్నారు, వాళ్ళల్లో కృష్ణుడు నన్ను చంపేందుకే విష్ణువు కృష్ణుడిగా పుట్టాడన్నమాట నాకు తెలిసింది. కాబట్టి నా దగ్గర కువలయాపీడం అనే ఏనుగుంది, అది పెద్దది, చాలా పెద్దది, చీల్చి చెండాడుతుంది.
వాళ్ళిద్దరిని ఒకవేళ చేయలేకపోయిందనుకో, వాళ్ళిద్దరిని ఏం చేయలేకపోయిందనుకో, చాణూరుడు ముష్టికుడు ఇద్దరున్నారు, మంచి మల్ల యుద్ధ విశారదులు వాళ్ళు, బల సంపదలో వాళ్ళు. ప్రభంజనుడు కూడా వాళ్ళంటే గాలి కూడా వాళ్ళ పక్కన తీసుకట్టే, గాలికి కూడా అంత బలం లేదు, వీళ్ళకి అంత బలం ఉంది. బాహాబాహి బాగా అంటే జబ్బ యుద్ధంలో బ్రహ్మాండంగా ప్రతిభ కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎంత బలం ఉన్నా వీళ్ళది ముందు ఆగలేరు. చిన్నపిల్లలు పెద్దపిల్లల్లోని కాదు, బలశాలైనా వీడి ముందు ఆగలేరు. ఎట్లాగైనా పోరాటంలో కువలయాపీడను చంపలేకపోతే చాణూరు ముష్టికులు చంపుతారు. కాబట్టి ఈ బలరామకృష్ణులు ఇద్దరు నేలకూలంగానే వసుదేవుడు మొదలైనటువంటి ఆ ప్రముఖుల్ని హతమారుస్తాను. తర్వాత వృష్ణి భోజ దశార్హ వంశజులైన వీరులందరినీ చంపేస్తాను. వాళ్ళందరినీ అంటే తనకి శత్రుశేషం లేకుండా చేసుకుంటానని చెప్తున్నాడు. రాజ్యాభిలాష కలిగిన వాడు, ముసలివాడు, దుర్మార్గుడు అయినటువంటి మా నాన్నను కూడా చంపేస్తాను. మా పినతండ్రి అయిన దేవకుడిని కూడా తీసేస్తాను, అంటే దేవకిదేవి తండ్రి అనమాట. ఇంకా మిగిలిన శత్రువులందరినీ సంహరిస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన నా చెలికాళ్లతో, నా స్నేహితులతో కలిసి ఈ ధరావెల వలయాన్ని, భూప్రపంచాన్ని, భూమిని పరిపాలిస్తాను నేను. ధనుర్యాగం అనే మిష పెట్టుకుని నువ్వు తొందరగా వెళ్ళి వసుదేవుని కుమారులని తీసుకురా అని చెప్పారు. పగవారి గుట్టు భేదించాలి, విరోధుల్ని వృద్ధి కానివ్వకూడదు. రాజ లక్షణం అన్నమాట. పగవాళ్ల గుట్టు ఏమిటి, వాళ్ళ బలం ఏమిటి, ఏ రహస్యాన్ని వాళ్ళు దాచిపెడుతున్నారు, వాళ్ళు దేన్ని దాస్తున్నారో తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళని పెరగనివ్వకూడదు. వీలైతే సామధాన భేద దండోపాయాలతోటి వాళ్ళని తెగటార్చాలి, వాళ్ళని ఉండనివ్వకూడదని చెప్పాడు. చెప్పేసరికల్లా అక్రూరుడు శాంతంగా, ఇలాంటి మాటలు వింటే నేను చంపేస్తాను, పిల్లల్ని తీసుకురా, వాళ్ళని చంపేస్తా, వీళ్ళని చంపేస్తా, అదేదో చేస్తా, నేను ఇంకేదో చేస్తానంటే అవతల ఉన్నవాడికి కూడా ఉద్రేకము, ఉద్వేగము, నానా రకాల భావాలు వస్తాయి. అవతలవాడు కూడా దానికి లొంగిపోతాడు. ఒకవేళ వాడికి కూడా పగవాళ్ళని పెంచకూడదనే ఉద్దేశం ఉందనుకోండి, వాడు ఇంతకంటే ఉత్తేజితంగా మాట్లాడతాడు. భయస్థుడు అనుకోండి, వణికిపోతూ ఉండాలి. రెండు భావాలు చూపించిన ఇతనితో ప్రమాదమే. వీడు ఉద్వేగభరితుడై ఇతను కూడా ఇంకా జయ జయ అన్నాడా, వీడికి రెచ్చిపోతాడు కంసుడు. అలా కాకుండా బెదిరాడా, ఇతను వసుదేవుడు పక్షం వహిస్తున్నాడని ముందే కత్తి దూస్తాడు. వాడితో చాలా ప్రమాదం. అయితే అక్రూరుడు చాలా స్థిమితంగా చెప్పాడట, రాజా నువ్వు ఆజ్ఞాపిస్తే వెళ్ళకుండా ఉంటానా, నువ్వు రాజువి, నువ్వేం చెప్పినా నేను చెయ్యాలి, సేవకుణ్ణి కదా నేను. యథార్థం ఆలోచిస్తే నిజం చెప్పాలంటే నరులు తమ శక్తి ఎట్టిదో దైవశక్తి ఎలాంటిదో గ్రహించలేకపోతారు. నేను అన్నీ చేసేస్తాను అనుకుంటా. దైవం ప్రతికూలిస్తే ఏం జరుగుతుంది అనేది మానవులకి ఊహకు కూడా అందదు, మనకు తెలీదు. నేను కొండ పిండి చేస్తానంటే ఆ పిండి చేయటానికి భగవంతుడు ఒప్పుకోవద్దు. ఆ క్షణాన ఆయన ఆ బలం నీకు ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు, ఇవ్వదలుచుకోకపోతే మానేస్తాడు. మనం చెప్పలేకపోతాం. తమ బుద్ధికి తోచిన విధంగా పట్టుదలతోటి ప్రవర్తిస్తారు. కాదనేందుకు వీలే లేదు. విధి నిర్ణయం తప్పించడానికి ఎవ్వరి తరమూ కాదు. ఎందుకంటే నీ చావు తథ్యం అని చెప్తున్నాడండి. ఇందులో నిబిడీకృతమైనది ఏంటంటే నువ్వే స్వయంగా అక్కడెక్కడో పల్లెలో హాయిగా ఆడుకుంటూ కులాసాగా ఉన్న మహాపన్నగాన్ని రా రా అని పిలుస్తున్నావు నువ్వు. నీ వాక్యాలకు అర్థం అదే. నా శక్తి ఏమిటి, భగవంతుడి శక్తి ఏమిటో నీకు తెలియదు. పనిమాల దాని దారిని అది పోయే మహాపన్నగాన్ని పిలిస్తే ఏమవుతుంది, కాటేసిపోతుంది, ఇంక ఊరుకుంటుందా? కాబట్టి నేను వెళ్ళి నీ విరోధి పుత్రుల్ని తప్పకుండా తీసుకొస్తానన్నాడు. తీసుకొస్తానని చెప్పేశాడు. సరే, అక్కడి నుంచి ఏమైంది ఇది చూడండి. ఇక్కడికి వెళ్దాం మళ్ళీ. ఈ విధంగా అక్రూరుడు రథం ఎక్కి రేపల్లెకి బయలుదేరాడు. ఈ కంసుడు మిగిలిన వాళ్ళందరికీ సెలవిచ్చి అంతఃపురంలోకి వచ్చాడు. అంటే స్థిమితంగా ఉందన్నమాట. ఎవరికి చెప్పాల్సిన మాటలు వాళ్ళకి చెప్పేశాడు. పిల్లలు వస్తారు, వాళ్ళని చంపేయమని మొదటి వాడికి చెప్పాడు, వాళ్ళని ఇంకేదో చేయమని మిగిలిన వాళ్ళకి చెప్పాడు. ఈ వార్తలు, ఇలాంటి ఆజ్ఞలు ఇద్దరు ముగ్గురుతోటే ఆగవు చూడండి. ఇప్పుడు మావటివాడికి చెప్పారు. ఆ మావటివాడు ఇంటికి వెళ్ళే దారిలో ఎంతమంది సైనికులు స్నేహితులు ఉంటారో, ఎన్ని జాతుల వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వసుదేవుడి కుమారులు అక్కడెక్కడో పెరుగుతున్నారట, వాళ్ళిద్దరూ వస్తారట, వాళ్ళని ఏనుగుతో తొక్కించమన్నాడు. అనగానే కంసుడి పక్షం వహించేవాళ్ళు, తమ రాజు గెలవాలని కోరుకునేవాళ్ళు తాము కూడా ఈ సంహారకాండలోకి పాలు పంచుకోవాలని ఉత్సాహపడతారు కదా. ఒకటి. అక్కడి దైవాన్ని నమ్మేవాళ్ళు. కొన్నేళ్ల క్రితం కంసుడి మరణం తథ్యం, నీ కంసాన్ని నువ్వు మరణిస్తావు అని ఆకాశవాణి చెప్పింది. తర్వాత కొంతకాలానికి చిన్నపిల్లని చంపబోతే అది పైకి ఎగిరి పైన 18 చేతులతోటి ప్రత్యక్షమయ్యి నాతోటే ఇంకొకడు పెరుగుతున్నాడని చెప్పింది. కాబట్టి వీడు చావు వచ్చేస్తోందనమాట అని ఉత్సాహపడి ఆ రాబోయే మృత్యుదేవత ఎంత సౌందర్యవంతంగా ఉందో చూడడం కోసం ఇంకొంతమంది సిద్ధంగా ఉంటారు. ఇట్లా ప్రచారం జరిగిపోతుంది. చాణూరు ముష్టికులకి చెప్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు చెప్తారు. ఈ మధురా నగరం అంతా అట్టుడికిపోయినట్టు అయిపోయింది. అందరికీ తెలుసు ఏదో జరగబోతోంది. ఆ రాబోయేవాడెవడు,
బాలకుడు కంసుడిని ఎట్లా వధిస్తాడో చూడాలనుకుంటున్నారు కొంతమంది. కంసుడు మా సామాన్యుడు కాదు, ఎంతమందో రాక్షసులతోటి ఉన్నాడు, కాలయవనుడి అంశ వీడు, కాబట్టి వీడే ఆ పిల్లాన్ని ఏదైనా చేస్తాడేమో, తర్వాత కంసుడే జయించాలి అని కోరుకునే శాతం కూడా ఉంది కొంత. వీళ్ళందరూ మంచి రెడీగా సన్నద్ధంగా ఉంటున్నారనమాట. అక్కడి నుంచి చూడండి, ఈ విధంగా చెప్పి ఈ విధంగా మాట్లాడిన తర్వాత అక్రూరుడు రేపల్లెకి బయలుదేరాడు. ఈయన వెళ్ళి అంతఃపురంలో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంద్రుణ్ణి వరుణుణ్ణి మించినవాడు, శౌర్యానికి సముద్రం లాంటివాడు అయినటువంటి కేసి అనే రాక్షసుడు ఏం చేశాడట, ఒక పెద్ద గుర్రంలాగా రూపం దాల్చి ఆ నందుని మందలోకి ప్రవేశించి సంకటం కలిగించాడు. ఆవుల మందలో సడన్గా గుర్రం ప్రత్యక్షమైతే అలాగే ఉంటుంది, మిగిలిన కంగారు పడతాయి, ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని సకిలింతలు, వాడి గిట్టలు నేల మీద తగులుతుంటే భూవలయం ఆదిశేషుడి పడగలకి బరువైపోయిందట. అంత బరువైన పదఘట్టనాలన్నమాట. దాని కాళ్ళు కిందకి పడుతూ ఉండేసరికల్లా భూమి అదిరిపోతోందట. అతని భీతి గొలిపించేటువంటి సకిలింతలు, గుర్రం సకిలిచ్చేసరికల్లా బెదిరిపోతున్నాయట గొడ్లన్నీ పాపం. ఆకాశంలో దేవతలు కూడా ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకున్నట్టు, అమ్మో ఇంకేదో అయిపోతుందని జూలు అటు ఇటు ఆడిస్తుంటే మేఘాలు ఎగిరిపోయి ఈ దేవతల విమానాలను కొట్టేస్తున్నాయట. అంత విపరీతమైన శక్తిలో ఉన్నాడనమాట. అక్కడి నుంచి అతను నోరు తెరిస్తే పళ్ళు ఎలా మెరుస్తున్నాయంటే అగ్నిజ్వాలల్లాగా మెరుస్తున్నాయట పళ్ళు, తోక యమపాసంలాగా కనపడుతుంది. ఈ దారుణమైన అశ్వాకారంలో ఉన్న ఆ రాక్షసుడి సకిలింతలు వినేసరికి ఆవులు, దూడలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళందరూ బెదిరిపోయారు. ఆ పల్లె అంతా అరిచి కేకలు పెట్టారు. భయం వేసేసింది. పాహి పాహి అని అరుస్తున్నారు, ఏదో అవుతోంది అని. అప్పుడు సరే అనుకున్నాడు కృష్ణుడు, ఈ బలహీనులైన మందలోని గొల్లని భయపెట్టడం, తరమగొట్టడం నా వంటి వీరుడికి ధర్మం కాదు. ఈ గొల్లపల్లెలో కృష్ణుడు ఎక్కడా అని అసురుడు అంటున్నాడు అని తన్ని వెతుకుతున్నట్ట, కృష్ణుడిని వెతుకుతున్నట్ట. వీళ్ళందరినీ బెదిరిస్తే నాకేమొస్తుంది? అసురహంత హంత అయినవాడు, రాక్షసుల్ని చంపగలిగేవాడైనటువంటి కృష్ణుడు ఎక్కడున్నాడునని ఆ గుర్రం వెతుకుతోందట. ఈయన ఏం చేశాడంటే ఇంకా అటు ఇటు వెళ్తుంటే ఈయన అన్నాడు, ఇంకా నువ్వు వెళ్ళలేవు ఎక్కడికి అని చెప్పేసి, రా నా వైపుకి రా అని ఒక పక్కగా నిలబడి పిలిచాడట. పిలిచేసరికల్లా వీడేం చేశాడు, ఈ రాక్షసుడు పెద్దగా నోరు తెరిచి ఒక్కసారి మీదకి దూకేట. గుర్రం గాలిపై దూరం నుంచి దూకితే ఎంత పెద్ద దెబ్బ తగులుతుందోనండి. గుర్రం తగలటం అంటే చిన్నది కాదు, మహాప్రమాదకరమైన దెబ్బ. అయితే ఆ తన్నడానికి మీదకి వచ్చేసరికల్లా పక్కకి తప్పించుకుని ముందుకు పడింది. ఈయన తప్పించుకునేసరికల్లా సరిగ్గా ఎక్కడ ఆగాలో కాళ్ళు అక్కడ ఆగల, భూమి మీదకి పడిపోయాడు అనమాట. కానీ కింద పడ్డవాడు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ లేచాట. కోపంతో ఈ కృష్ణుడి కళ్ళు ఎర్రబడిపోయాట. ఏం చేశాడట, గబుక్కున వంగి ఈ పైకి లేస్తున్న గుర్రం తాలూకు 4 కాళ్ళు పట్టేసుకున్నట్టు. ముందు 2 కాళ్ళు, తర్వాత 2 కాళ్ళు, దూడని పట్టుకున్నంత తేలిగ్గా ఈ గుర్రాన్ని పట్టేసుకున్నాడు. పట్టి ఎంత దూరమో కొన్ని 100 అడుగుల దూరానికి విసిరేసేసాడు. విసిరేసరికల్లా కింద పడి మళ్ళీ లేచొచ్చాడు రాక్షసుడు. వాడేం ఊరుకోలా. వాడు ఊరుకోకుండా ఏం చేశాడు, అహంకారంతో హుంకరిస్తూ ఈ జంకు గొంకు ఏమీ లేదు ఈ దామోదరుడి మీదకి విజృంభించాడు. దాంతో ఈయన ఏం చేశాడంటే ఆ నోరు తెరిచి మీదకి వస్తుంటే చెయ్యి నోట్లో పెట్టేశాడట. గుర్రం నోట్లోకి చెయ్యి పెట్టేశాడనమాట. పెట్టి ఏం చేశాడు, ఈ స్తంభం తగిలేసరికల్లా ఈ నోట్లోకి వెళ్ళిన చెయ్యి గర్భంలో గొంతులోంచి పొట్టలోకి వెళ్ళిపోయిందట. ఈ పొట్టలోకి వెళ్ళిన చెయ్యి పెద్దదైపోవటం మొదలుపెట్టేసరికల్లా గాలి బయటికి అటు ఇటు కదలలేదు. ఇంకా నోరు నుంచి పొట్టలో దాకా వెళ్ళిపోయిన చెయ్యి విపరీతంగా పెద్దదైపోయేసరికల్లా దాన్ని తట్టుకోలేక విలవిలా తన్నుకుంటూ గాలి ఆడక ఆ గుర్రం కింద పడి మరణించింది. ఈ మరణించంగానే ఇక వాడి ప్లేస్లో, అంటే వాడి పొట్టలో ఇక ప్లేస్ లేదనమాట, చెయ్యే పెద్దదైపోయింది. అది ఎలా అయిందంటే దోసపండు పగిలినట్టు పగిలిపోయిందనమాట. ఈ గుర్రం తాలూకు గర్భం ఢామ్మని పగలటం ఏమిటి, వీడు కింద పడిపోయి రాక్షసుడి యొక్క పెద్ద ఆకారం అక్కడ కనపడడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి కృష్ణుడు ఏం చేశాడు, దాన్ని ఎడం చెయ్యి విదిలించేసుకున్నాడట ఒక దెబ్బకి. ఈ విదిలింపుకి పడిన గుర్రం తాలూకు శరీరం ఉంది కదా, ఒరిజినల్ కేసి తాలూకు శరీరం ఎంత దూరమో ఎగిరి పడిందట. ఎగిరి పడేసరికల్లా పైనుంచి అలవోకగా చేసినటువంటి హేళగా చేసిన ఈ అశ్వవధను చూసి పైనుంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. తర్వాత కంసుడు పంపించిన కేసి అనే రాక్షసుడిని వధించిన తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.